కమల్ హాసన్ గురించి ఏం చెప్పాలంటే ఆయన ఒక మహానది. సో ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కమల్ సార్ గారు నాకు ఫోన్ చేశారు, ప్రకాష్ ఈ సినిమాని తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది కదా అని. నేను చెప్పాను, తెలుగు ప్రేక్షకులకి మీరు డైరెక్ట్గా సినిమా చేయడమే మంచిది. అలాంటి మహానది మన తెలుగు భాషలో కూడా ప్రవహించాలి, దాని నుంచి నేరుగా మనం ఒక అనుభవాన్ని పొందాలనేది నా కోరిక, తెలుగు ప్రేక్షకుల కోరిక అన్నాను. అండ్ నిజంగా నేను ఈ వేదిక మీద చాలా డబ్బింగ్ సినిమాలు చూస్తుంటాం, బట్ డైరెక్ట్గా మన తెలుగు భాషలో మన ప్రేక్షకులకి ఒక స్ట్రేట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న కమల్ హాసన్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. Namaskaram. To work with Mr. Kamal Hassan and to relive that dream for the second time, I think I'm extremely blessed and privileged, and I'm very, very excited about this film, both being in Tamil and Telugu. It's definitely something I've never done before, never seen before look, and never done before character. So wish the team all the best, and of course Prakash and I come a long way. I did my first Telugu film with him, so I'm very happy to be on board again, and with Kishore. So good luck to the team. Thank you. Good morning everybody. నేను చెప్పే అవసరం లేదు, ఒక పెద్ద అవకాశం, పెద్ద అనుభవం కోసం నేను ఇక్కడ ఉన్నాను. సో దట్స్ వాట్ ఐఎమ్ హియర్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన తెలుగులో మళ్ళీ స్ట్రైట్ సినిమా చేస్తున్నందుకు మన తెలుగు ప్రజలందరి తరపున, తెలుగు ప్రేక్షకులందరి తరపున ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఇలాగే చేయండి సార్, మా కోసం చేయండి సార్. మీ సినిమా చూసి పెరిగాను సార్ మేమందరం. స్వాతిముత్యం, సాగర సంగమం, కళ్ళెం బట్టి నీళ్ళు పెట్టుకున్న సినిమాలు మీ దగ్గర నుంచి ఉన్నాయి సార్. మళ్ళీ మాకు అన్ని అనుభవాలు, అన్ని అనుభూతులు మీరు మాకు ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేష్ని నేను కలిసాను, తను నాకు కథ చెప్పారు. మళ్ళీ 2 గంటల పాటు మీరు థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేదాకా ఇంకొక ఆలోచన మీకు రాకుండా చేయగల సినిమా అని ధీమాగా చెప్పారు. అండ్ నేను కూడా మీ అందరిలాగే ఆయనతోటి పక్కన కూర్చొని ఒక ఫోటో దిగడానికి ట్రై చేసిన వాడిని, పక్కన నుంచుని ఫోటో దిగడానికి ట్రై చేసిన వాడిని. వాళ్ళ ఆయన సినిమాకి నేను రాయడం అన్నది నా అదృష్టం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాట్ మచ్ ఆఫ్ తెలుగు ఐ నో. So I'll speak in English. It's like going back to school, working with Kamal sir again. Rajesh I know from Vishwarupam. Nice to work with him again. All the best. నమస్కారం. ఈ సినిమా డైరెక్షన్ ఛాన్స్ దొరకటం నాకు చాలా పెద్ద వరం. ఇది ఫ్రమ్ కమల్ సార్, ఇట్స్ పెద్ద వరం. ఈ వరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని చాలా చక్కగా, చాలా మంచిగా అందరికీ బాగా నచ్చేదానికి ఈ పటం ట్రై చేస్తాను చేసేదానికి. అండ్ I need all your support, and once again thanks to Kamal sir for this great opportunity. I know how I started in 2008 when I came into Raj Kamal. I came as a third assistant director or something, and the growth was very slow, steady, and I think I've learned, and this is my testing times. Like I'm into the examination hall now. So I hope త్రిష గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఫోటో షూటింగ్కి వచ్చాము, మా స్టిల్ లేదు, వీడు స్టిల్ మాత్రం పట్టుకున్నాడు అని అనుకోరు అనుకుంటున్నారు. అది ఇంతకన్నా బాగా వచ్చింది ఆ స్టిల్స్. అది సెకండ్ లుక్గా అది చూపిద్దామని ఇది ఫస్ట్ చూపిస్తున్నాము. అది మాలో ఉన్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాను ముందు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు మీరు స్ట్రైట్ తెలుగు ఫిలిం చేస్తారంటే వెంటనే అన్నాను. ఎవరు నమ్మలేకపోయారు. అలా చెప్తారులే అనుకని చెయ్యడు అని ఒక ఫీలింగ్లో ఉండిపోయారు. ఇప్పుడు దానికోసం వచ్చాను. చెప్పిన మాట చేసి తీరుతాను. డౌట్ ఉంటే చెప్పను. సో ఇంకో మాట కూడా చెప్పబోతున్నాను, చెప్పి తీరాలి. ఆయన చెప్పినట్టు చాలా స్లో ప్రోగ్రెస్, 14 years లైఫ్ ఇంప్రిజన్మెంట్
మంచి బిహేవియర్ ఉంటే 7 years చేస్తారు. ఆ 7 years 7 years మంచి బిహేవియర్తో తప్పించుకొని ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు అనమాట. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్స్ డబుల్ వర్షన్, తెలుగు తమిళ్ అని ధైర్యంగా చెప్పగలను. అండ్ దట్ ఈస్ వై వీఆర్ షూటింగ్ ఇన్ హైదరాబాద్. ఇంకో మాట కూడా చెప్పాలి, దిస్ విల్ నాట్ బీ వన్ ఆఫ్. మళ్ళా తెలుగు ప్రేక్షకులకు పిక్చర్స్ ఇవ్వాలి అనే ఒక కోరిక నాకు ఉంది, ఆశ ఉంది మనసులో. Raj Kamal will keep visiting. This is not going to be one of the press meets that we'll meet. Constantly we'll be meeting. And for which we have a lineup of films, stories. And Prakash Garto, ee picture kosam, you know, you'll have to talk so many things. He said, let's continue this journey. Annaru. Aa journey lo, I have friends who I've worked with before. I like working with the same team. అలా అలవాటైంది. మా గురుగారితో 36 ఫిల్మ్స్ చేశాను నేను, 36 ఫిల్మ్స్ విత్ మిస్టర్ బాలచందర్. ఇనఫ్ టు ప్యాకప్ అండ్ గో హోమ్ అండ్ సే ఐ డన్ ఫిల్మ్స్. ఆ తర్వాత కూడా ఇంకా 37th ఫిల్మ్ హీ డిడ్ ఉత్తమ విలన్ విత్ మీ. సో దట్ ఈస్ మై స్కోర్ యాజ్ అ ప్లేయర్ ఇన్ దిస్ ఫీల్డ్. 37 is my run. And that is something that is test cricket లాంటిది. కౌంటీ క్రికెట్ ఆడుతూ ఉంటాను కానీ, బట్ దిస్ ఈస్